అనుకున్నదంతా అయింది. సంధ్య కావేరికి దొరికిపోయింది. ఇప్పుడెలా? నిజం బాబాకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు. ఏమైంది అమ్మజా? ఏం లేదు బావా, నా ఫ్రెండ్కి బాలేదంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఓ అవునా, సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేసేసి వెళ్తాను. వద్దు బావా, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది కదా, ఇద్దరం వెళ్ళకపోతే కుదరదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళొస్తాను. బాయ్ బావా. జాగ్రత్త. దేవుడా, ఇప్పుడు కావేరిని ఎలా ఆపాలి? కావేరి, కాసేపట్లో ఇంటికి చేరతాం. సంధ్య మంజులు నిజం చెప్పేస్తే అర్జున్ యమజను మెడబట్టి బయటకు కెట్టేస్తాడు. అప్పుడిక కథకు హ్యాపీ ఎండింగ్ వచ్చేస్తుంది. ఏ మంజు, భయపడుతున్నావా? అనుకున్నది అనుకున్నట్లయితే ఓకే మేడం, కానీ అక్కడున్నది యమజ. ఏదో ఒక ఎత్తు వేస్తుంది. యమజ ఆల్రెడీ భయపడిపోయింది. కావేరి ఫోన్లో మాట్లాడుతుంటేనే వణికిపోయింది. తను చివరి వరకు అలాగే కనిపిస్తుంది. నిజానికి యమజ ఒక రాక్షసి. అలాంటి వాళ్ళని సడన్ గానే దెబ్బతీయాలి. మీరు తనకి ఫోన్ చేసి తప్పు చేశారు. ఇప్పుడు తన అలర్ట్ అయిపోతుంది. లేదు మంజు, ఈసారి ఏం చేసినా నా నుంచి తప్పించుకోలేదు. మీ ఇద్దరి సాక్ష్యంతో అర్జున్ బాబుకి నిజం తెలిసిపోతుంది. అయినా నువ్వింకా యమజన్ సపోర్ట్ చేస్తున్నావేంటి? నేను సపోర్ట్ చేయడం లేదండి, మీకు జాగ్రత్త చెప్తున్నానంతే. యమజ ఎలాంటిదో తనని దగ్గరుండి చూసినా నాకు తెలుసు. అప్పుడు యమజ దగ్గర ఆస్తుంది కాబట్టి ఎన్ని వేషాలైనా వేసింది. ఇప్పుడు అవన్నీ కుదరవు. చూడండి, మీరిద్దరూ మీ అవసరాల కోసం యమజతో కలిసి ఇదంతా చేశారని నాకు తెలుసు. కానీ దాని ఫలితం అనుభవించింది నేను. చెయ్యని నేరానికి నింద మోయడం ఎంత కష్టమో తెలుసా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త నువ్వు పద్ధతవు అంటే ఎలా ఉంటుందో తెలుసా? కన్న కూతురులా చూసుకున్న అత్తగారు అనుమానంగా చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు మొగుడెందుకు వదిలేశాడా అని అంటుంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? సారీ కావేరి, నేనంత దూరం ఆలోచించలేదు. నాన్నగారి ఆపరేషన్ ఎలా అయినా చేయించాలనుకున్నానంతే. అవునండి, నేను కూడా అంత దూరం ఆలోచించలేదు. డబ్బులొస్తున్నాయి కదా చాలు అనుకున్నాను. కానీ మీరెంత బాధపడుతున్నారో ఇప్పుడు తెలుస్తోంది. మేము అర్జున్ గారి ముందు ఆ యమజ నిజస్వరూపం బయట పెడతాం. అది చేసిన తప్పుని సర్దిద్దుకోవడం అంటే. మనందరం ఒక మాట మీదుంటే యమజనే కాదు, యమజతో పాటు అనసూయను కూడా బయటకు గెంటేయొచ్చు. మంజు, నువ్విదంతా మీ నాన్నగారి కోసమే చేశావని నాకు అర్థమైంది. ఆయనకయ్యే మెడికల్ ఖర్చులన్నీ కంపెనీయే పెట్టుకునేలా అత్తయ్యకి చెప్తాను. థ్యాంక్ యూ కావేరి. నాకు కావలసిన 2 లక్షలు కాకమ్మ గారు నాకిచ్చారు. నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు నాకు మంచి చేస్తున్నావు. నువ్వు చాలా గొప్పదానివి. పర్వాలేదులే మంజు, అవసరం మనుషులతో ఏ పనైనా చేయిస్తుంది. అప్పటి నీ పరిస్థితి నీతో అలా చేయించింది. కానీ ఇప్పటికైనా న్యాయం వైపు నిలబడు. అలాగే కావేరి. ఇదిగో సంధ్య, నీక్కూడా కావేరి ఏదో ఒకటి చేస్తుందిలే. నీకివ్వడానికి యమజ దగ్గర డబ్బుల్లేవు, ఆస్తి మొత్తం పోయింది. చెప్తానండి. యమజా, అర్జున్ బాబుని నాకు దూరం చేశావు కదూ, నిన్నెట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. పదండి.
ఛే! సమయానికి క్యాబ్ కూడా బుక్ అవ్వడం లేదు. కావేరి అనుకున్నంత పని చేసింది. ఇందుకే ఆ సంధ్యని ఊరు వదిలి వెళ్ళిపోవే, డబ్బులు ఇస్తాను అని చెప్పాను. అది వినలేదు. ఇప్పుడు మొత్తం నాశనం చేసింది. ఇన్నాళ్ళు నేను కన్న కళ్ళలన్నీ ఆవిరైపోయాయి.